కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రాత్రి 8:30 గంటలకు ముగిసింది. సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరుకు చెందిన స్ఫూర్తిరావు ఆలపించిన శ్రీరామ గానామృతంతో భక్తులు తన్మయత్వం చెందారు. సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు శ్రీరామ వైభవంపై నృత్య రూపకం ప్రదర్శించారు. ఇందులో విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థం రామ లక్ష్మణులను ఆశ్రమానికి తీసుకువెళ్లడం, అక్కడ రాక్షసులను సంహరించడం ప్రదర్శించారు. అనంతరం సీతారాముల కళ్యాణం కథను చక్కగా భక్తిభావంతో ప్రదర్శించిన తీరు చూపరులను ఆకట్టుకుంది. రామ రామ జయ రామ కీర్తనకు డప్పు, చక్క భజనలతో సాంప్రదాయ జానపద నృత్యం ఎంతగానో అలరించాయి. మనం అందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూసాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం, ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు.